అందరికీ నమస్కారం అండి. వైసీపీ మాజీ మంత్రి విడదల రజనీ ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ఇది ఈరోజు టాపిక్. విడదల రజనీ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే. రజనీ యొక్క రాజకీయ ప్రస్థానం చూసుకుంటే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రజనీ మామ విడదల లక్ష్మీనారాయణ గారికి చిలకలూరుపేట ఏఎంసీ పగ్గాలు, ఏఎంసీ చైర్మన్ పదవి ఇచ్చారు చంద్రబాబు గారు. ఆ చంద్రబాబు గారు ఇచ్చిన తర్వాత ప్రతిపాటి పుల్లారావు శిష్యురాలుగా విడదల రజనీ రాజకీయం ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. 2019 ఎలక్షన్కి వచ్చేసరికి వాళ్ళకి ఆర్థికంగా బలంగా ఉండడంతో నాకు నరసరావుపేట ఎంపీ సీటు లేదా చిలకలూరుపేట అసెంబ్లీ టికెట్ కావాలి. అప్పటికి పుల్లారావు గారు ఆల్రెడీ మినిస్టర్గా ఉన్నారు. మినిస్టర్గా ఉన్నా కూడా నాకు చిలకలూరుపేట అసెంబ్లీ సీట్ కావాలని చెప్పి చంద్రబాబు గారి దగ్గర బలమైన ప్రెజర్ చేశారు. చంద్రబాబు గారు చూద్దామని చెప్పారు. అమ్మ, నువ్వు పార్టీలో కష్టపడు, నీకు మంచి వాయిస్ ఉంది, చూద్దామని చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో నాకు ఎమ్మెల్యే సీట్ కావాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేసి ఇక్కడ సీట్ రాదని తెలుసుకొని రకరకాల లాబింగ్ల ద్వారా అటు బొత్స సత్యనారాయణ గారు, వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి కీలక నేతల ద్వారా బలమైన లాబింగ్ చేసుకుని కేవలం ఆర్థికంగా డబ్బు లాబింగ్ బాగా ఉపయోగించి ఆవిడ చిలకలూరుపేట అసెంబ్లీ సీట్ తెచ్చుకున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది. చిలకలూరుపేట రాజకీయాలంటే మర్రి రాజశేఖర్ ఫ్యామిలీకి బలమైన పట్టు. మర్రి రాజశేఖర్ గారు, ఆయన మామయ్య గారు అయినటువంటి సోమేపల్లి సాంబయ్య గారు దాదాపు ఇద్దరి మీద కలిపి 7-8 సార్లు చిలకలూరుపేట అసెంబ్లీకి పోటీ చేశారు. సోమేపల్లి సాంబయ్య గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. తర్వాత ఆయన అల్లుడు అడ్వకేట్ అయినటువంటి మర్రి రాజశేఖర్ కూడా వైసీపీలోకి వచ్చి మన రాజశేఖర రెడ్డి గారిని నమ్ముకున్నాం, ఆయన తనుడైతే మనకు న్యాయం చేస్తాడని చెప్పి జిల్లా వైసీపీ పార్టీ పగ్గాలు చేపట్టారు. 2014లో మర్రి రాజశేఖర్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ అధ్యక్షులుగా ఎంతో కీలక పాత్ర పోషించారు వైసీపీ అక్కడ ఎదుగుదల కోసం. అలాంటి వ్యక్తిని కాదని జగన్మోహన్ రెడ్డి గారు విడదల రజనీకి సీట్ ఇచ్చారు. సీట్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? చిలకలూరుపేట బహిరంగ సభలో మర్రి రాజశేఖర్ అన్న సీటు త్యాగం చేసినందుకు నేను గెలిచిన వెంటనే రాజశేఖర్ అన్నకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసి క్యాబినెట్లో నా పక్కన కూర్చోబెట్టుకుంటానని బహిరంగంగా హామీ ఇచ్చారు. కానీ గెలిచిన తర్వాత ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి విషయంలో ఏంటంటే కులాలు చూడరు, మతాలు చూడరు. ఆయన ఎవరన్నా నమ్మితే కులాల మతాలతో వాటితో వర్గాలతో సంబంధం లేకుండా ఉన్నత స్థానంలో నిలబెడతారు, ఎంతో ఆప్యాయతతో చూసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో అది ఎంతవరకు ఉందనేది ఈ ఒక్క ఉదాహరణ నిదర్శనం. గెలిచిన వెంటనే రాజశేఖర్ అన్నను ఎమ్మెల్సీని చేసి క్యాబినెట్లో నా పక్కన కూర్చోబెట్టుకుంటానని చెప్పారు. కానీ గెలిచిన తర్వాత ఏం చేశారు? అసలు 4 సంవత్సరాల వరకు ఒక్కోసారి అయితే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అది కూడా విడదల రజనీ ఎవరి కోసం అయితే రాజశేఖర్ గారు సీటు త్యాగం చేశారో ఆ రజనీ గారికి మంత్రి పదవి ఇచ్చి తన క్యాబినెట్లో తన పక్కన కూర్చోబెట్టుకుని రాజశేఖర్ గారిని పూర్తిగా పక్కన పెట్టారు. చివరికి అది కూడా ఏంటంటే ఇక లాస్ట్ 1 year ఉందనగా అప్పటికి ఎన్నో ఇబ్బందులు పెట్టి అది కూడా అప్పుడు గుంటూరు నరసరావుపేట వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు గట్టిగా ఒత్తిడి చేశారు అప్పటికే చాలాసార్లు. చివరికి 1 year ఉందనగా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఎవరైతే రాజశేఖర్ గారికి మంత్రి పదవి ఇస్తానో నువ్వు రజనీని గెలిపించన్నా అని చెప్పారు. కానీ రజనీకి మంత్రి పదవి ఇచ్చి రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ అది కూడా 1 year ఉందనంగా ఇచ్చి సరిపెట్టేశారు. చివరికి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఏంటి? 2019 ఎన్నికల్లో గెలిచిన రజనీని 2024 ఎన్నికల్లో చిలకలూరుపేటలో చిత్తుగా ఓడిపోద్దని అన్ని సర్వేలు, వైసీపీ ఇంటర్నల్ సర్వేల్లో కూడా చెప్పిన తర్వాత ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పశ్చిమకి మార్పించారు. గుంటూరు పశ్చిమలో విడదల రజనీ ఏకంగా 53,000 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా రాజశేఖర్ గారు అన్నా నువ్వు చేసుకో, నీకు చిలకలూరుపేట సీట్ ఇస్తానని చెప్పినట్టు మనకు స్వయంగా చెప్పారు. ఆయన మళ్ళీ పిలిపించారు రాజశేఖర్ గారిని, అన్నా చిలకలూరుపేట సీట్ నీదే, నువ్వే పని చేసుకో అని చెప్పి మళ్ళీ రజనీకి అసలు ఒక మాట కూడా చెప్పకుండా రజనీకి ఇచ్చేశారు. దీంతో ఆయన అప్పుడే మనస్తాపానికి గురయ్యి వైసీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించేశారు. రాజీనామా చేసి మార్చి 19వ తారీఖున నా శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎట్టకేలకి ఈరోజు అధికారికంగా అది కూడా టీడీపీ కండువా కప్పుకుంటున్నారు. మెయిన్ మర్రి రాజశేఖర్ గారు టీడీపీలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అంటే వైసీపీలో ఉన్నప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ఎమ్మెల్సీ కోసం ఈయన ఎంతో కృషి చేశారు. ఈరోజు అధికారికంగా కండువా కప్పుకుంటున్నారు. ఇక విడదల రజనీ ఏంటంటే ఇక విడదల రజనీ గారికి అడ్డు అదుపు ఉండదు. వన్ సైడ్ ఎవరికి వైసీపీలో తిరిగి ఉండదు. చిలకలూరుపేట నా రాజ్యం, చిలకలూరుపేట వైసీపీ నా రాజ్యం, నేను ఇక్కడ మహారాణి అన్నట్టు ఆవిడ ఫీల్ అవుతారు, తప్పలేదు. కానీ 2019లో వైసీపీ అంత బలమైన వేవ్తో పాటు మర్రి రాజశేఖర్ గారు సపోర్ట్ చేసి ఆడ వర్గం అంతా చేస్తేనే ఆవిడ 8,000 ఓట్లతో గెలిచారు. గెలిచిన తర్వాత రాజశేఖర్ వర్గం నాకు సపోర్ట్ చేయలేదని చెప్పి ఆవిడ ఓపెన్గానే అసహనం వ్యక్తం చేసి ఆ ఫిర్యాదులు చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర
జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర్ మధ్య సాధ్యమైనంత వరకు గ్యాప్ పెంచడానికి విశ్వ ప్రయత్నం చేశారు. మరి అలా గెలిచిన ఆవిడ 2024లో 53,000 ఓట్లతో ఎందుకు ఓడిపోయింది గుంటూరు పశ్చిమలో? అది ఆవిడే ఆలోచన చేసుకోవాలి. సరే, ఈసారి ఏంటంటే ఆవిడకి వార్ వన్ సైడ్. చిలకలూరుపేట వైసీపీలో ఆవిడకి ఎదురొచ్చేవారు ఉండరు, అడ్డొచ్చేవారు ఉండరు. మరి ప్రతిపాటి పుల్లారావుని తట్టుకుని నెక్స్ట్ ఎన్నికల వరకు ఆవిడ పార్టీని అక్కడ ఎలా నిలబెడతారు, ఎంతవరకు గెలుస్తారు ఏంటంటే, ఈసారి గెలిస్తే ఆవిడ క్రేజ్, ఓడిపోతే ఆవిడ ఎవరి మీద కంప్లైంట్లు చేయడానికి లేరు. మర్రి రాజశేఖర్ గారు లేదా లవ్ శ్రీకృష్ణదేవరాయలు ఎవరు లేరు కదా. గెలిస్తే ఆవిడ క్రేజ్, ఓడిపోతే ఇంకా కంప్లైంట్లు ఏమీ ఉండవు. ఆవిడ స్వయంకృతాపరాధం అవుద్ది. ఇదేమైనా చిలకలూరుపేట రాజకీయాల్లో ఇక వైసీపీ పరంగా చూస్తే విడుదల రజని వన్ ఉమెన్ షో అయితే మనం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక మర్రి రాజశేఖర్ గారు లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి అక్కడ ప్రతిపాటి పుల్లారావు గారితో ఎలా సమన్వయం చేసుకుంటారు అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.